నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, సర్వాధికారి, కృపలను చూపించు పరిశుద్ధుడు ఆయన గనుక ఆయన్ని రీతిగా మనం ఆరాధించుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు మన కోసం విత్తే వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల ఉంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే. సర్వశక్తుడైనటువంటి మా ప్రభువా, సర్వాధికారి అయినటువంటి గొప్ప తండ్రి, కృపా కనికరము కలిగిన పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, గడిచిన వారము నుండి మరొక దీవెనకరమైన పరిశుద్ధ ఆరాధనలకు మమ్మలను తీసుకొని వచ్చి నీ సన్నిధిలో నిలవబెట్టి నీ కృపలను మా ఎడలో ఉంచి ఆయురారోగ్యాలను, బలమును, శక్తిని దయచేసి కుటుంబాలను కాచి కాపాడి నీ కృపతో నింపిన గొప్ప తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు. నీవు పరిశుద్ధుడవు గనుక, గొప్ప తండ్రివి గనుక, మీరు మా ఎడలు చూపిన ఈ గొప్ప కృపను బట్టి, మేలును బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ, తీసుకొచ్చిన మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు కాచి కాపాడి నీ పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ కృపలతోనూ దీవెనలతోనూ ఆశీర్వదించే కృపను ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, నీ విలువైనటువంటి మేలులు, మీ ఆశీర్వాదకరమైనటువంటి కృపలు మా బిడ్డల మీద ఉంచి నీ శక్తితోనూ బలముతోనూ మా బిడ్డలను ఏర్పాటు చేసి ఇంతవరకు మిమ్మల్ని పాటలతో మహింపరుచుకున్నావు నాయనా. మీ అమూల్యమైనటువంటి వాక్యములోనికి వెళుతుండగా వాక్యాన్ని మీ బిడ్డల హృదయముల్లో విత్తి ఫలింపును దయచేసి శాఖోబు శాఖలుగా విస్తరించే కృపను ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించమని, నీ కృపతో నింపమని, తీసుకొచ్చిన బిడ్డలకును రాలేకపోయిన బిడ్డలకును నీ సన్నిధికి నడిపించి మీ కృపతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. శ్రేష్టమైనటువంటి సమయంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. నిజంగా గొప్ప దేవుడు ఆయన, అద్వితీయుడైనటువంటి దేవుడు, సమాధానకర్తమైనటువంటి ప్రభు ఆయన. ఆయన మన ఎడలు చూపే ప్రేమ విలువ కలిగినది, నమ్మదగినది. అట్టి ప్రేమను మన ఎడలు ఆయన చూపిస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ ఆయనది. ఆయన మాటలకు ప్రతి ఒక్కరిని కూడా చెవియొగ్గమని దేవుడు చెబుతున్నాడు. ఆయన మాటలకు ప్రతి ఒక్కరూ చెవియొగ్గమని దేవుడు చెబుతున్నాడు. ఆయన మాటలు వినాలని, ఆయన పిలుపుకు లోబడాలని, ఆయనిచ్చు దీవెనలు ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలని దేవుడు అన్ని సమయాల్లో మనకు తెలియజేస్తున్నాడు. అన్ని సమయాల్లో, ఏ సమయము విడిచిపెట్టలేదు. అన్ని సమయాల్లో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకు అనంటే ఆయన మాట మనము వినాలనే ఆశ ఆయనకి. ఎంత ఆశ కలిగి ఉంటాడు దేవుడు. మన బిడ్డలు మన మాట వినకపోతే మనము ఊరుకోము, మందలిస్తాం. కానీ ప్రభువారు ఎన్ని మార్లు ఆయన మనకు మాటలు చెప్పినా ఆ మాటలు గ్రహింపులోనికి తెచ్చుకున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. మరి తల్లిదండ్రులుగా మన బిడ్డల మాట, మన మాట వారు వినకపోతే ఎంత కోపము, క్రోమం ఉంటుందో, మరి పరమ తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఆయన బిడ్డలైనటువంటి మనము కూడా ఆయన మాటలు వినాలని ఆశపడుతూ ఉంటాడు. ఆయన ఆశను నెరవేర్చే వారముగా మనము బ్రతికినప్పుడే ఆయన కుమారులు, కుమార్తెలం అవడానికి మనము యోగ్యులము అవ్వగలుగుతాము. నిజమే. వాక్యంలో యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వాక్యం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం
4వ వాక్యం. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడును లేకపోయెను. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడును లేకపోయెను. నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేకపోయెను. నేను మాటలాడినప్పుడు వినువాడొకడును. ఎంత చక్కటి మాటలు, ఎంత గొప్ప మాటలు. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడును లేకపోయెను. నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును లేకపోయాను. ఆయన పిలిచినప్పుడు ఎంతమంది వింటున్నారు? ఆయన పిలిచినప్పుడు ఎంతమంది వింటున్నారు? ఆయన మాట్లాడినప్పుడు ఎంతమంది గ్రహిస్తున్నారు? ఎవరిదండి ఫోన్? దయతో ఫోన్లు సైలెంట్లో పెట్టుకొని దయచేసి. ఆయన పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఎవడున్నాడు? మనుషులు పిలిస్తే మనము మాట్లాడుతాము, ఉత్తరం ఇస్తాము, వారు మాట్లాడిన మాటలకు సమాధానం ఇస్తాము, వారు అడిగినవన్నీ కూడా చేస్తాం. ఏ సమయమైనా సంధ్యరాత్రి వేళ కూడా ఎవరైనా మీ గృహముల దగ్గరికి వచ్చి మిమ్మల్ని పిలిస్తే మీరు వారికి సమాధానం ఇస్తారా లేదా? ఎందుకు ఈ సమయంలో నీవు మా గృహానికి వచ్చావు? సంధ్య చీకటి వేళ అర్ధరాత్రి సమయంలో నీవు మా ఇంటి దగ్గరికి వచ్చి నన్ను అడగవలసినటువంటి అవసరత ఏముంది? దేనికోసం వచ్చావు అని మన గుమ్మముల దగ్గరకు, మన ఇంటికి వచ్చినటువంటి వారికి మనం సమాధానము ఇస్తామా, ఇవ్వమా? సంధ్య చీకటైనా ఉత్తరం ఇస్తాం, అడిగిన వాడికి సమాధానం ఇస్తాం. మరి ప్రభువారి యొక్క వాక్యం ఏమిటంటుంది? నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడును ఒకడును కూడా లేడు. నేను పిలిచినప్పుడు, జనాలు పిలుస్తున్నప్పుడు, మనుషులు పిలుస్తున్నప్పుడు మీరు సమాధానం ఇస్తున్నారు, వారికి ప్రతి సమాధానం ఇస్తున్నారు, వారి మాటలు వింటున్నారు, సమాధానం ఇస్తున్నారు. మంచిదే, బాగుంది. అది ఏ సమయమైనా మీరు సమాధానం ఇస్తున్నారు. మరి నేను పిలిచినప్పుడు మీరు సమాధానం ఇస్తున్నారా అని దేవుడు మనతో సూటిగా ఈరోజు అడుగుతున్నాడు. నేను పిలిచినప్పుడు మరి మీరు అనొచ్చు ఒక మాట, యేసు ప్రభు వారు నన్నెప్పుడు పిలిచాడండి? ఆయన్ని నేను ఎప్పుడూ చూడలేదు, అసలు ఆయన స్వరం ఏమిటో నాకు తెలియదు, నన్ను ఎప్పుడు పిలిచాడండి యేసు ప్రభు వారు అని మీరు అడగొచ్చు. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నారు? నేను కోరుకున్న స్థలము మీ మధ్య ఉన్నది. ఎవరు కోరుకున్న స్థలమట? నేను కోరిన స్థలము మీ మధ్య ఉన్నది, మీలో ఉన్నది. ఆ స్థలము మీలో ఉందని మీరు గ్రహిస్తే ఇది యేసు ప్రభు వారి స్థలము. ఈ స్థలములో ఆయన మాత్రమే ప్రతిష్ఠింపబడాలి, ఈ స్థలములో ఆయన మాత్రమే జీవించాలి. ఆయన అన్నాడు కదా, నేను కోరుకున్న స్థలము, కోరిన స్థలము అక్కడనే నేను నివసించదను అన్నాడా లేదా? నేను కోరుకున్న స్థలం అది, అక్కడనే నేను నివసించాలనుకుంటున్నాడు. మరి ఆయన కోరుకున్న స్థలం ఏది? వాక్యం అర్థం అవ్వాలి. ఆయన కోరుకున్న స్థలం ఏది? ఏ స్థలాన్ని ఆయన కోరుకుంటున్నాడు? మీ బీరువాలో దాచిపెట్టే ఇళ్ళ పట్టా స్థలం కోరుకుంటున్నాడా? చెప్పండి. చీటీ పాటలు పాడో, డ్వాక్రా గట్టో, ఆలోననో ఈలోననో లక్షల రూపాయలు సంపాదించుకోలేకపోతే బ్యాంకులో కూడబెట్టుకొని బంగారమో బోళమో ఏదో చేపించుకొని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నటువంటి ఆ వాటిని, వస్తువులను, ఉపకరణములను కోరుకున్నాడా? ఆయన అవేవి కోరుకోవట్ల. ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన కోరుకునే స్థలం ఏది మన దగ్గర? ఏదది? ఆయన మనలను దగ్గర కోరుకునే స్థలం ఏది? ఇది. ఈ స్థలం ఆయన కోరుకుంటున్నాడు. ఈ స్థలము ఆయన కోరుకుంటున్నాడు గనుక ఆ స్థలము ఆయనకివ్వడానికి నీవు సిద్ధముగా ఉంటే
ఈ హృదయం అనే స్థలము ఆయన కోసమును ప్రత్యేకముగా, ఇది దేవుని స్థలము. ఆ స్థలములో ఆయన మాత్రమే ఉండాలని నువ్వు ఇష్టపడితే అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. నేను మాట్లాడినప్పుడు మీరు నాకు ఉత్తరం ఇయ్యలేదు. దేవుడు మాట్లాడాడో మాట్లాడలేదో ఆయనకు మీరు స్థలం ఇవ్వకపోతే మీకు తెలియదు. ఆయన కోరుకున్న స్థలము కానీ ఆయన కోరుకున్న విధానములో కానీ మీరు ఉంటే దేవుడు మీకు ఏ సమయంలో మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, దేని గురించి మాట్లాడాడో మీకు అర్థమవుద్ది. వాక్యము లోతుగా వెళ్ళబోతున్నప్పుడు మీరు హృదయాల్లో వాక్యాన్ని ప్రతిష్ఠించుకోండి. దేవుడు మాకు తెలియదండి, మాతో ఎప్పుడు మాట్లాడలేదు, ఆయనతో మాకు ఏ పరిచయము లేదు అని అంటే మీరు ఆయనకి ఇష్టమైనటువంటి స్థలాన్ని మీరు ఆయనకు ఇవ్వట్లా. ఆయనకు నచ్చిన స్థలాన్ని మీరు ఆయనకి ఇచ్చినట్లయితే, ఆయనకు నచ్చినట్లుగా మీరు జీవించినట్లయితే దేవుడి స్వరాన్ని మీరు గ్రహిస్తారు. షీలోహు మందిరములో ఏలి యాజకుడుగా ఉంటున్నప్పుడు ఏలి దేవునికి నమ్మకముగా పరిచర్య చేశాడు. చేయలేదనేం దేవుడేమనలా, చేశాడు. అయితే వృద్ధుడవుతున్నప్పుడు ఏలి యొక్క పరిచర్య, దేవుడితో ఉన్న సహవాసము కోల్పోతూ వస్తుంది. అయితే దేవుడు సమూయేలును ఎన్నుకున్నాడు గనుక దేవుని యొక్క స్వరము ఏలికి వినబడట్లా. ఎవరి స్వరం? దేవుని స్వరము ఏలికి వినబడట్లా. ఎందుకు ఏలికి దేవుని స్వరం వినబడట్లేదనంటే వృద్ధుడైపోయాడు. దేవుడితో ఉండే సహవాసం కొద్దిగా కోల్పోతున్నాడు. బిడ్డలను సరిగా చూడలేదు. వారిని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా వారిని తయారు చేయలేదు. అందుకే దేవుని స్వరం ఏలికి వినబడలేదు. అయితే దేవుడు సమూయేలును ప్రతిష్ఠించాడు. ఇంచుమించు 12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసులో దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు? దీపము ఆరిపోక మునిపే. సమాజ మందిరములో, దేవుని మందిరములోనే పడుకున్నాడు సమూయేలు. ఇంకా దీపం ఆరిపోలేదు. మధ్యరాత్రి దాటిపోతే దీపమును ఆర్పి పడుకుంటాడు. ఇంకనూ దీపం ఆరిపోలేదు. వారు పరుండున్నారు. దేవుని మందిరంలో పరుండున్నాడు సమూయేలు. ప్రభువారు పిలిచాడు, సమూయేలు అని ప్రభువారు పిలిచినప్పుడు సమూయేలుకు తెలియదు. అప్పుడు ముందు నుంచి కానీ తర్వాత కానీ సమూయేలు దేవుని యొక్క స్వరము వినినటువంటి ఆనవాలు ఏవి కూడా లేవు. మునుపు వినలేదు సమూయేలు దేవుని స్వరం. తన యజమానుడైనటువంటి ఏలి పిలిచాడేమోనని తన యజమానుడి దగ్గరికి వచ్చి, చిత్తగించుము, నీవు పిలిచినావు గనుక నేను నీ వద్దకు వచ్చాను అన్న మాట మాత్రమే పలికాడు. ఈ రీతిగా 3 మార్లు పలికాడు. 3 మార్లు దేవుడు పిలిచాడు, సమూయేలు. వినాలి వాక్యం. మొదటి మారు వచ్చాడు, చిత్తగించుము, నీవు పిలిచినావు గనుక నేను నీ వద్దకు వచ్చున్నాను. లేదు సమూయేలు, నేను నిన్ను పిలవలేదు, నువ్వు వెళ్ళి పండుకో అని చెప్పాడు. 2వ మారు వచ్చాడు, లేదు నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకో. 3వ మారు వచ్చాడు, నేను నిన్ను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకో. 3వ మారు అర్థమైంది ఏలికి, ఇది నేను పిలిచిన స్వరము కాదు, దేవుడు పిలిచిన స్వరం. అంటే ఏలికి వినబడాల్సినటువంటి స్వరము సమూయేలుకు వినబడిందనంటే
ఏలి సమయము అయిపోయింది, ఇంకా అయిపోయింది. వృద్ధాప్యములో కూడా ఏలికి దేవుడు సమయం ఇచ్చేవాడు, మాట్లాడేవాడు. కానీ ఏలి తన కుమారులైనటువంటి ఇద్దరిని దేవునికి నమ్మకముగా పెంచడంలో విఫలమైపోయినాడు. అందును బట్టి ఏలికి వినబడాల్సినటువంటి స్వరము తన కుమారులకు రావలసినటువంటి ఆ యాజక ధర్మమైనటువంటి ఆశీర్వాదము ఎవరికి ఇచ్చాడు? దేవుడా సమూయేలుకి ఇచ్చాడు. బాగుగా వాక్యం వినండి. సమూయేలుకి ఇచ్చాడు. ఇస్తే ఏలికి ఆ సంగతి అర్థమయ్యి మునుపెప్పుడు దేవుని యొక్క స్వరము సమూయేలు ఎరగక ఏలి పిలిచాడేమోనని అనుకొని వచ్చి మూడో మారు కూడా అడిగినప్పుడు ఏలి అంటారు, నాయనా ఈసారి కానీ సమూయేలు అని పిలిచినప్పుడు నా తండ్రి చిత్తగించుము. ఏమన్నాడు? నా తండ్రి చిత్తగించుము, నీ మాటకు లోబడి ఉన్నానని మాట మాట్లాడు అని చెప్పగానే 4వ మారు ప్రభువారు వచ్చి యెహోవా దేవుడు ప్రత్యక్షమై సమూయేలు అని పిలవగానే నా తండ్రి చిత్తగించుము, నేనున్నాను. అప్పుడు దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అప్పుడు మాట్లాడాడు. మునుపు సమూయేలుకు దేవుడి స్వరం తెలియదు కాబట్టే ఏలి దగ్గరికి వెళ్ళాడు 3 మార్లు. తెలియదు కాబట్టి, అంటే 3 మార్లు పిలిచిన దేవుడు 4వ మారు కూడా సమూయేలును పిలిచాడు అని అంటే సమూయేలు హృదయములో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆయన కోరుకున్న స్థలము సమూయేలులో ఉంది. ఆయనకిష్టమైనటువంటి స్థలము సమూయేలు జీవితంలో ఉంది. అందుకే సమూయేలును ప్రభువారు కోరుకున్నాడు. సమూయేలుకు చెప్పాడు. ఇప్పుడు ఈ యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనములో నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడును లేకపోయాను. ఆయన పిలిచినప్పుడు లోక సంబంధములో ఉన్నవాడు ఎవడో ఉత్తరం ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన కోరుకున్న వారు మాత్రము తప్పక ఉత్తరం ఇస్తాడు. వాక్యం అర్థం అవ్వాల. ఆయన కోరుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పక ఉత్తరం ఇస్తారు. ఆయన స్వరానికి లోబడినటువంటి వారు ఆయనకు ఉత్తరం ఎందుకు ఇస్తారండి? ఇస్తారా? ఎవరు? ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన స్వరానికి మీరు లోబడ్డారా లేదా? ఎప్పుడైనా ఆయన స్వరాన్ని మీరు విన్నారా లేదా? సమూయేలుకు మునుపు తెలీదు. మునుపు తెలుసా? బాలుడు 12 నుంచి 14 వయస్సు ఉంటుంది. తెలీదు. ఎప్పుడు సమూయేలు తెలుసుకున్నాడు? యెహోవాకు ప్రత్యక్షమై 4వ మారు వచ్చినప్పుడు ఏలికి అర్థమయ్యి ఏలి చెప్పాడు. అప్పటిదాకా ఏలి చెప్పినప్పుడు కూడా సమూయేలుకు దేవుని వాక్కు తెలీదు. తండ్రి చిత్తగించు అని తన యాజకుడు, తన సేవకుడు, తన తెలియనటువంటి సమూయేలు ద్వారా పలికించాడు. సేవకుడు ఇవి నేర్పించాల సంఘానికి. దేవుణ్ణి గుర్చినటువంటి అవగాహన మీ జీవితాల్లో, మీ స్థితిగతుల్లో, మీ ఆత్మీయ విశ్వాస యాత్రలో లేనప్పుడు దేవుని యొక్క స్వరము ఏ రీతిగా ఉంటుందో, ఆయన మీతో ఎలాగ మాట్లాడతాడో, ఎప్పుడు మాట్లాడతాడో, ఏ సమయంలో మాట్లాడతాడో మీకు తెలియకపోతే తెలియజెప్పాడవడా సేవకుడు. అందుకోసమే సేవకుడిని పెట్టింది. అందుకోసమే ఏలిను కూడా యెహోవా దేవుడు అందుకోసమే ఏర్పాటు చేశాడు. కానీ ఏలి తన 2 కుమారులు
మీకు చదివి వినిపిస్తాను, తీయండి. 1వ సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 34వ వాక్యం. నీ ఇద్దరు కుమారులైన హొఫ్నీకిని ఫినేహాసునకును సంభవించిన దానికి నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమవుదురు. ఎప్పుడట? ఒక్కరోజే వారిద్దరూ మరణమవుతాడు. నీవు సేవకుడివి. నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉండవలసినటువంటి విధానము, నీ బిడ్డలు ఉండవలసిన విధానము, ఒకవేళ నీ బిడ్డలు త్రోవ తప్పిపోతూ ఉంటే, నా కుమారులారా ఇది తప్పు, ఇది చేయకూడని పని, ఇది చేయకూడదు. దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. మనం ఆత్మీయంగా పరిశుద్ధముగా ఆయన ప్రత్యక్షతతో లోబడాలి అని చెప్పవలసినటువంటి ఏలి తన కుమారులకు సహకరిస్తున్నాడు. చెప్పుంటాడు 2 మాటలు చెప్పుంటాడు. ఎప్పుడు చెప్పాడు తెలుసా? తన 2 కుమారులు వాక్యాన్ని వినండి నా బిడ్డలారా, ఈ దినము ఆ దినము ఏలికి ఏది సంభవింపునో మన బ్రతుకుల్లో కూడా అది సంభవింపకుండా దేవుడు ఊరుకోడు. చెప్పాడు ఏలి. ఎప్పుడు చెప్పాడు? దేవుని సన్నిధికి రావలసినటువంటి క్రొవ్విన మాంసము కానీ కొవ్వును కానీ దేవుని సన్నిధికి తీసుకొని వచ్చే దేవుని బిడ్డలు తీసుకువచ్చే అర్పణలో దుర్వినియోగం చేస్తున్నారు. వారు కష్టపడి శ్రమపడి ఎంతో వారి కష్టార్జితము తీసుకొచ్చినటువంటి ఆ అర్పణలు వారు గృహాలు కట్టుకోవడానికి, వారి ఇళ్లలో ఉంచుకోవడానికి, ఉపకరణాలు చేసుకోవడానికి మాంసాన్ని ఉడికించకుండా తింటూ దేవునికి దూషణగా అన్యాయంగా దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి స్త్రీలను పాడు చేస్తూ దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి ఆశీర్వాదాలు కోల్పోజేసి దేవుని సర్వ సమాజానికి నాశనముగా నిలబడ్డారు ఏలి కుమారులు. కొద్ది మట్టుకైనను కూడా వారి జీవితాల్లో విశ్వాసము కనబడలా. అనేకులకు చెప్పవలసినటువంటి వారే ఆ స్థితిలో పడిపోయి దేవునికి అసహ్యంగా కనబడ్డారు. తండ్రి చెప్పాడు. ఎవరో ఏలి ఒక మారు చెప్పాడు. ఏమని చెప్పారో మీరే చదవండి. 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వాక్యం. నా కుమారులారా ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును. చాలు, వాడి కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తాడు? మీరు మనుషుల విషయంలో నరుల విషయంలో మీరు తప్పు చేస్తే దేవుడు విమర్శ చేస్తాడు. దేవుడు తీర్పులోనికి మీరు వస్తారు కాబట్టి అక్కడ ఆయన చూసుకుంటాడు. అసలు మీరు దేవుని దృష్టికే విమర్శకులైతే మీకు ఎవడు తీర్పు తీర్చేది? ఏలి అంటున్నాడు తన కుమారులతో, ఏం చేస్తున్నారు? నా చెవిని వినబడింది మీరు చేసే తప్పులు. నా చెవిని వినబడ్డాయి. మీరు దేవుని సరిగా ఆరాధించట్లా, విగ్రహారాధికులైపోయారు. దేవుని యాజక సంబంధులుగా మీరు ఆ యాజక ధర్మంలో కుటుంబాలుగా ఉన్న మీరు
ఈరోజు మీరు స్త్రీలను జరుపుతున్నారు, విశ్వాసాలను జరుపుతున్నారు, కుటుంబాలను జరుపుతున్నారు, పచ్చి మాంసాన్ని తింటున్నారు, క్రొవ్వును తింటున్నారు. ఎవడైనా ఇవ్వకపోయినా దాన్ని తీసుకొచ్చుకొని మీరు బ్రతుకుతున్నారు, లాక్కుంటున్నారు. నా కుమారులారా, నా కుమారులారా, నరుడుకు నరుడు క్రోధమైతే పాపం చేస్తే దేవుడు చూసుకుంటాడు, దేవుడు శిక్ష వేస్తాడు. మరి మీరు దేవుడికే విరోధులు ఉంటే మీకు శిక్ష ఉడియాలా? ఇంకెంత ఘోరమైన పాపం చెప్పాడు ఏలి. కానీ వారు వినలేదు. ఎందుకు వారు వినలేదు? వారు మరణమొగటానికి సిద్ధముగా ఉన్నారు గనుక. ఒక సేవకుడు ఒక సేవక ధర్మములో ఉన్నప్పుడు దేవుని బిడ్డలకు దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు బోధించాల. బిడ్డలు ఏదైనా తొట్టెలో పడుతున్నారు అని అంటే, మీరు తొట్టెలో పడకూడదు, మీరు బాగుగా నడవాల, మంచి మార్గాల్లో మీరు వెళ్ళాలా. మీరు వెళ్ళే మార్గము సరైనది కాదు, నమ్మదగిన మార్గంలో మీరు వెళ్ళాలా అని చెప్పాలి. మరి సేవకుడి కుటుంబమే ఆ మార్గాల్లో వెళితే, దేవుడే ఏర్పాటు చేసిన సేవకుడికే దేవుడికే విరోధముగా ఉంటే మరి వీడికి సమాధానము ఎవరు? అందుకే సమూయేలుని ఏర్పాటు చేశాడు దేవుడు. మునుపు సమూయేలుకు దేవుడి స్వరం తెలియదండి. మీలాగే మీరు అనుకోవచ్చు, ఆయన స్వరం నేనేనాడు వినలేదని. సమూయేలుకు తెలీదు, సేవకుడు చెప్పాడు, ఏలి చెప్పాడు, ఇది దేవుని స్వరం. ఈసారి కానీ సమూయేలు అని పిలిచినప్పుడు, తండ్రి చిత్తగించు, నేనున్నాను అను, అప్పుడు నీతో మాట్లాడతాడు. సమూయేలు కూడా అనుకొని ఉండొచ్చు, ఏలీ గారు చెబుతున్నారు నా యజమానుడు, అలాగే ఉందాం అనుకొని. అలాగే ఉన్నాడు, స్వరం వినబడిపోయింది. యేసు ప్రభు వారు 4వ మారు పిలిచాడు సమూయేలు అని. విననొల్లని వాడుగా సమూయేలు లేడు. దేవుని మాటను తృణీకరించలేదు, సేవకుడి మాటను తృణీకరించలేదు. సేవకుడు ఏం మాట చెప్పాడో అదే మాట పలికాడు. తండ్రి చిత్తగించుము, నేనున్నాను. అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు సమూయేలుతో మాట్లాడడం ప్రారంభించాడో అప్పుడు సమూయేలుకు అర్థమైంది, నాతో మాట్లాడిన వాడు సర్వశక్తిమంతుడు, నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు. అప్పటిదాకా సమూయేలు అనుకున్నాడు నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు ఏలి అని. కాదు, నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు ఆయనే. సమూయేలు జాగ్రత్త, నిన్ను నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నానో తెలుసా? ఏలి కుమారులు నా దృష్టికి, నా సన్నిధి దృష్టికి, నా స్వజనులకు, నా బిడ్డలకు అపవిత్రులుగా కనబడ్డారు గనుక వారిని నేను హతము చేయబోతున్నాను. వారు వృద్ధులు కారిక, వారి సంతతిలో దేవుడు పెట్టిన భయంకరమైన శిక్ష ఏమిటి తెలుసా? వృద్ధాప్యంలోనికి వారి సంతతి రాదు. ప్రైజ్ ది లార్డ్. చేతులు ఉన్నవారు గట్టిగా హల్లెలూయా. వారిక వృద్ధాప్యంలోనికి, అంటే వృద్ధాప్యంలోనికి రారంటే వారు నడిప్రాయంలోనే కూలిపోతారు. ఇంక వారు వృద్ధులు గారు. వారు చేసిన తప్పు దేవుడితో చెలగాటమాడాడు, మనుషులతో కాదు, దేవుడితో చెలగాటమాడారు. అందుకే వారి సంతతి వృద్ధాప్యంలోనికి రాదు, నడిప్రాయంలోనే వారు హతులైపోతారు, చంపేస్తారు. అట్లాంటి వాళ్ళు ఎందుకు నాకు? నా మాటను లోబడి నేను కోరిన స్థలము మీ జీవితాల్లో ఉంటే అక్కడ నేను వచ్చి నేను నివసిస్తాను.
ఆయన కోరిన స్థలములో ఆయన వచ్చి నివసించాలి అని అంటే ఆయన కోరిన రీతిగా మనము ఉండాలి. ఆయన కోరిన రీతిగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన స్వరము మనకి వినబడినప్పుడు ఇది ఎవరి స్వరము అని మనకు అర్థమవుతుంది. ఈనాడు సంఘాల్లో, కుటుంబాల్లో దేవుని స్వరము వినబడట్లేదు అనంటే సమూయేలుకు దేవుని స్వరము ఆ 4వ మారు, మొదటి మారు నుండి 4వ మారు వరకు వినబడినప్పుడు ఆ స్వరము అంత వినబడింది. కానీ ముందు చాలా కాలము దేవుని స్వరం వినబడలా, దేవుని మాట వాక్కు వినబడలా. ఎందుకంటే నమ్మదగిన సేవకుడు దేవునికి ఎవరు అక్కడ కనబడలా. ఎందుకు కనబడలేదు? నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడునో లేడా. నేను పిలిచినప్పుడు ఒక్కడు నా మాటల్లా, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును కూడా లేడు. ఇంకా ఏమని రాయబడింది? నా దృష్టికి చెడ్డదైన దాని చేసిరి, నాకిష్టము కాని దానిని కోరుకున్నారు. నాకు ఇష్టమైన దాన్ని మీరు ఎవడు చేయలా. నా స్వరము వినకపోగా, నా మాటలు పెడచవున బట్టి నాకిష్టమైంది మీరేది చేయలా. నాకు ఇష్టం లేనిది చేశాడు. మరి నాకు ఇష్టం లేనిది మీరు చేస్తే మిమ్మల్ని ఎందుకు నిలబెడతా? అది కుటుంబమైనా, బిడ్డలైనా, పొలమైనా, ఇల్లైనా, పదవైనా, వ్యామోహం ఏదైనా రెప్పపాట్లు కూల్చేస్తాడు. నాకు ఇష్టం లేనిది, ఆయనకి ఇష్టం లేనిది ఏదైనా. బాబేలు గోపురాన్ని కట్టారు ఆకాశానికి, ఆయనకి ఇష్టం లేదు కాబట్టి రెప్పపాట్లు కూల్చేశాడు. కూల్చేయలేదా? సొదొమ గొమొర్రా పట్టణం కట్టాడు, అందమైన రాళ్లతో పొదిగించాడు. కానీ ఆయనకి ఇష్టం లేదు కాబట్టి తగలబెట్టాడు. ఇశ్రాయేలు బిడ్డలు ఉండడానికి పెద్ద పెద్ద పట్టణాలు కట్టించాడు, కానీ అవి కూల్చేసాడు. ఎందుకు? నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టమైనది నేను మీ దగ్గర కోరుకున్నాను, కానీ అది మీరు కోరుకోలేదు. ఏమిటి ఆయనకి ఇష్టమైంది? నీ హృదయం. ఆయన కోరుకునే స్థలము నీ హృదయం. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. నీ మనసు ప్రశాంతంగా ఉండాలి, దేవుని మీద కేంద్రీకృతమై ఉండాలి. నీ జీవితము దేవుని మీద ఆనుకొని ఉండాలి. అది ఆయన కోరుకునే స్థలము, ఆయన కోరుకునే స్థలం. ఆయన మాటకు ఉత్తరమిచ్చేవాడు ఒక్కడు కూడా లేడట. ఒక్కడు కూడా. ఏమైపోయారండి ఎంతమంది జనాలు? ఎక్కడికి పోయారు? అందరూ దేవుని సమాజ మందిరంలో, షీలోహ మందిరంలో ఆరాధిస్తున్నారు కదా. సేవకుడే దేవుని మాటకు లోబడినప్పుడు ఇక వచ్చే జనులు లోబడతారా? లోబడరు. ఇక్కడ ఆయన స్వరం ఎక్కడ వినబడుద్ది? ఆయన వాక్కు ఎక్కడ ప్రత్యక్షమవుతుంది? ఆయన ప్రత్యక్షతలోనికి ఎవరు వస్తారు? ఎవరు రారండి, రారు, ఎవరు రారు. ఆయన ప్రత్యక్షతలో ఆయన వాక్కు మనం వినాలి అని అంటే ఆయనకు నచ్చినట్టుగా మనం బ్రతకాలి. మనకు నచ్చినట్టుగా బ్రతకడం కాదు, ఆయనకు నచ్చినట్టుగా. ఆ మాట ఎంత భయంకరమైన మాట. 5వ వాక్యంలో మీరు చదవండి, 66వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వాక్యము. యెహోవా వాక్యమునకు భయపడువారులారా, యెహోవా వాక్యమునకు భయపడువారులారా, ఆయన మాట వినుడి, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు. చాలు. యెహోవా వాక్యమునకు భయపడువారులారా, ఆయన మాట వినండి. ఆయన మాట వినండి. ఆయన వాక్యాన్ని విని ఆయన మాటలు వినాలంట. ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యమైన ఆయన మాటలు వినాలట. ఆయనకు భయపడాలట. ఆయనకు భయపడకపోతే, ఆయన వాక్యం వినకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసా? ఆ పైన చదవండి. కావున నేనును వారిని మోసములో
ఉంచుదును. వారు భయపడుట వాటిని వారి మీదకి రప్పించేదను. వారు వేటినైతే భయపడతారో అవన్నీ వారి మీదకు. ఆయన వాక్యం వినకపోతే, ఆయన మాటకు కానీ లోబడకపోతే మోసం ఎక్కడి నుంచో రాదట, వారిలో వారికే నేను మోసాన్ని కలుగు చేస్తాను. మీ మధ్య రోగాలు, మీ మధ్య చిచ్చులు, మీ మధ్య ప్రమాదాలు, మీ మధ్య శోధనలు, మీ మధ్య ప్రశాంతత లేనిటువంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? నా వాక్యము మీరు వినని ఎడల మీరు దేనికైతే భయపడతారో దానినే మీ మీదకు రప్పింతును, దానినే మీ మీదకు రప్పింతును. మరణం అంటే మనందరికి భయమా కాదా? రప్పిస్తాను. దేవుడిని నమ్ముకున్న వాడికి మరణం ఉండదు, అక్కడ శాశ్వతమైనటువంటి జీవం ఉంటుంది. దేవుడు నమ్ముకున్న వాడికి మరణం అంటే అసలు భయం ఉండదు. దేవుడిని నమ్ముకున్నటువంటి వాడికి ఏ లోక సంబంధమైనటువంటి ఆనవాయితీలు, క్రమాలు, ఆచారాలు ఏవి ఉండవు. వాడు పూర్ణముగా దేవుడి మీద అనుకుంటాడు. ఎన్ని శోధనలు, ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతున్నా సమస్యలన్నీ కూడా చుట్టుముట్టి అలాగా చుట్టూరు అలాగ పెనవేసిన కొనకడు, భయపడ్డు, ఇబ్బంది పడ్డు, నిలబడతాడు. వాడు అంతనా నిలబడతాడు. ఎందుకు? దేవుని వాక్యానికి, దేవునికి లోబడి భయపడేటువంటి వాడు. అలాగ మనము దేవునికి నమ్మకంగా బ్రతికినప్పుడు, ఆయన కోరిన స్థలము, ఆయన కోరిన రీతిగా మనము బ్రతికినప్పుడు దీవెనలు ఎక్కడికి బావు. వెనువెంటనే మన కుటుంబాల్లో గంపల గంపల కుప్పలు ఇస్తాడు. నువ్వు ఉండే విధానాన్ని బట్టే దీవెనలు వస్తాయి. కానీ నువ్వు దేవునికి నచ్చినట్టుగా బ్రతికే విధానంలోనే ఆశీర్వాదాలు వస్తాయి. కానీ అవి కావాలంటే తెచ్చుకునేవి, కొనుక్కొచ్చుకునేవి కావు. ఆయనకు నచ్చినట్టుగా శ్రమ అయిన, బాధ అయిన, కష్టమైన, ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఆయనకు నచ్చినట్టుగా బ్రతికే విధానము మనకు కావాలి. అదే ఆయన కోరుకునేది మనలో, అదే కోరుకుంటాడు. గడిచిన మంగళవారం మా పెద్ద సహోదరి, మా అక్క, ఆమె భర్త మరణించాడు. హార్ట్ అటాక్ వచ్చి మరణించాడు. మునుపు అతడు దేవునిలో నమ్మకంగా ఎదిగినటువంటి వాడే. ఇంచుమించు మెదక్ డయాసిస్ కింద 70 సంఘాలకి సేవకుల మీదకు ఒక పెద్ద సేవకుడిగా ఉన్నవాడే. దేవుని సన్నిధిలో నిలబడి చెబుతున్నాను, నా కుటుంబమైనా ఒకటే, మీ కుటుంబాలైనా ఒకటే. ఇక్కడ నిలబడినప్పుడు ఏ తారతమ్యము నేను చూడను, ఉండను, చెయ్యను కూడా. అందరికీ ఒకటే సమాధానముగా నేను హెచ్చరిస్తాను. అంత గొప్ప పరిచర్య చేసేటువంటి వాడు, అంత గొప్ప సేవ చేసేటువంటి వాడు మరలా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి అనేక మంది, ఇంచుమించు ఆయన ఈ 20 ఏళ్ల సర్వీసులో ఒక 2-3 వేల మందికి ఎస్ఐలకు కానీ, సిఐలకు కానీ ట్రైనింగ్లు ఇచ్చి, వాళ్ళ పరిస్థితులన్నీ ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చి, మంచి మనిషి. ఫలానా ఆ మనిషి పేరు చెబితే ఎట్లాంటి వాడైనా ఆ మనిషి పంపించాడా, సరే చేస్తాను అని అంటారు. అంత మంచి మనిషి, అంత మంచి మనిషి. ఎవ్వరిని తోసివేయలేదు. బిడ్డలకు పెట్టేది కూడా తీసివేసి ఎవడైనా వచ్చి అడిగితే వాడికి ఇచ్చేవాడు. అంత మంచి మనిషి. అంత గొప్ప స్థితిలో ఉన్నాడు, అంత మంచి సేవలో ఉన్నాడు. సాంసాను వలె పడిపోయాడు. సాంసాను వలె పడిపోయాడు. చెప్పాను నేను,
నేను చెప్పాను, ఇది నీకు తగదు. నాకెవడైనా సమానమే. మీరు అనుకోవచ్చు మమ్మల్ని ఇలాగ అంటాడేమో, వాళ్ళని అంటాడేమో. నాకు అందరూ మీకన్నా 2, నా రక్త సంబంధికులు నా వాళ్ళకైతే 5 ఇంకా మాట్లాడతాను. నేను దేవుడి దగ్గరికి, దేవుని విషయం దగ్గరికి వస్తే ఎవరిని తక్కువ ఉంచను. నిజమంటే నిజమంటాను, అబద్ధమంటే అబద్ధమే. చెప్పాను, ఇది నీకు సబబు కాదు. నీ లోక సంబంధమైనటువంటి స్థితిలో నువ్వు ఉండటం దేవుడికి ఇష్టం లేదు. నీ మరణాన్ని నువ్వు కొని తెచ్చుకుంటావు. వినలా? నువ్వు చెప్పేదేంటి? నువ్వు చెప్పేదేంటి? నాకు తెలుసు అన్నీ. నువ్వు నాకు చెప్పే పరిస్థితిలో ఉన్నావా? నీ వయసు అది కాదు, నీ పరిస్థితి, నీ అర్హత, నీ స్తోమత కూడా అది కాదు. సరే, మంచిదే. అనారోగ్యం ఉన్నప్పుడు, ఆపద ఉన్నప్పుడల్లా నేనే ఉంటాను, ఇంకెవ్వరు ఉండరు. ఆపద ఉన్నప్పుడల్లా నేనే ఉంటాను. 4 సార్లు స్ట్రోకులు వచ్చినాయి. ఇదొక సాక్ష్యం. ఈ సాక్ష్యం ద్వారా ఒక్కరు మనసైన మారాలి. 4 సార్లు స్ట్రోకులు వచ్చినాయి, కానీ దేవుడు తప్పించాడు. మొన్న ఈ మధ్య 4 నెలల క్రితం ఈ కుడివైపు రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోయింది. తాగి రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోయింది. ఎడమవైపు ఆగిపోయింది. ఎక్కడో ఒక చిన్న నరం ద్వారా రక్తం అందుతుంది. ఇది జరిగి 6 ఏళ్ల నుంచి జరుగుతుంది ఇలాంటి స్థితి. హాస్పిటల్కి తీసుకొచ్చాను, వెళ్ళాను, బాధ్యత వెళ్ళాను. ఇక చచ్చిపోతాడు బ్రతకడు అన్నారు. ప్రార్థన చేసి, ప్రభువా ఇతనికి మరొక అవకాశమై, నీ గురించి మంచి సేవ చేశాడు, అనేక మందిని మీలోకి నడిపించాడు, ఇంకొక అవకాశమే అని ఆపరేషన్ థియేటర్లోకి వెళుతున్నప్పుడు ఆయన తల మీద చేతి ఉంచి ప్రార్థన చేయించుకోలేదు. ఆయనే ప్రార్థన చేస్తాడు కాబట్టి ఆ ఆపరేషన్ థియేటర్కి వెళుతున్నప్పుడు పిలిచి చెయ్యిని పట్టుకొని తల మీద అలాగ పెట్టుకొని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, నా కోసం ఒక్క మారు ప్రార్థన చేయవయ్యా అని అన్నాడు. ఒక్క మారు నా కోసం ప్రార్థన చేయి. నాకు అర్థం కాలేదు. అలాగే డాక్టర్లు అందరూ ఉన్నారు, ప్రార్థన చేశాను. ప్రభువా మీ చిత్తమైతే మరొక అవకాశాన్ని మీరు కల్పించు. ప్రార్థన చేశాను. వెళ్ళాడు. 7 గంటల ఆపరేషన్ జరిగింది. దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. తీసుకొచ్చాడు. చెప్పాను. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళకముందు హాస్పిటల్లో నుంచి నాకు పనుండి వేరే ఊరికి వెళ్ళాలైతే చెప్పాను, దేవుడు నీకు మరొక 20 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. ఎన్నేళ్ళు? ఆపరేషన్ చచ్చిపోతాడు అనగా ఎప్పుడైతే దేవుడు మొర్ర పెట్టామో 20 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. ఇదిగే నీ చివరి సమయం. ఇది మొదలుకొని నీవు దేవునిలోకి కానీ రాకపోతే, దేవుడి మీద పూర్ణముగా నువ్వు బ్రతకకపోతే ఇక నీకు లేదు. చెప్పాను. వెళ్ళాను, ఇంటికి వెళ్ళిపోయాను. 5వ రోజే మరలా డ్యూటీకి వెళ్ళిపోయాడు. అంతా బాగానే ఉంది. అన్నీ మానుకున్నాడు. అంత బాగానే ఉంది. అంత బాగున్న తర్వాత పోయిన వారంలో మరలా సేవకులందరినీ పిలిపించి, లెంటి డేస్ జరుగుతున్నాయి, వాక్యం చదవటానికి వస్తాను, అందరూ సిద్ధపడండి అని మరలా వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. 2 వాక్యాలు చెప్పాడు. ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి వేళ బిడ్డలతోటి, కుటుంబంతో, అందరితో 11:30, 12 గంటల దాకా మాట్లాడాడు. పడుకుంటానని చెప్పాడు. నిద్రలోనే దేవుడు తీసుకున్నాడు. చెప్పిన మాటను చివరిగా
వ్యర్థమైనవన్నీ పోగొట్టుకున్నాడు, తీసివేసుకున్నాడు. చివరిగా మరల దేవుని సన్నిధిలో గడిపాడు. గడిపిన మరుక్షణము దేవుడు మరలా ఆయన సన్నిధికి తీసుకున్నాడు. రే, నువ్వు మరలా నిన్ను వదిలేస్తే, సమయం ఇస్తే మరలా నువ్వు లోకంలోనికి వెళ్తావేమో. మరి బాబు చాలిక, ఇక వచ్చేసాయి. తీసుకున్నాడు. నేను ఇందుకు సంతోషపడతాను. నేను చెప్పేది ఏమిటి అని అంటే, సేవకుడు, మీ మధ్య ఉన్న సేవకుడు మీతో మాట్లాడిన మాట ఎట్టిదో, ఎందుకు మాట్లాడాడో, ఏ రీతిగా మాట్లాడాడో మీరు గ్రహింపులోనికి తెచ్చుకోవాలని నా ఆశ. ఇప్పుడు ఆ భార్య అనాథే, ఆ బిడ్డలు అనాథలే. అయితే ఇక్కడున్న వాస్తవం ఏంటో తెలుసా? వాళ్ళు ఎక్కడో నిజామాబాదు. ఆ భార్య చనిపోతే ఆచారాలు ఉన్నాయి కదా, అలవాట్లు ఉన్నాయి కదా, గుమ్ముగూడిపోయారు అందరూ. అలాగే చేయాలి, ఇలాగే చేయాలి. ఏ ఒక్కటి చేసినా ఊరుకునేది లేదు. ప్రార్థన చేస్తాను, ప్రారంభం చేయాలి. అన్నీ 3 నెలలు ఉండాలన్నారు, 2 నెలలు ఉండాలన్నారు. కుటుంబం నుంచి ఎంత శోధన. నేను వాస్తవంగా నా ప్రియ బిడ్డలుగా మీకు చెబుతున్నాను, పైకి నవ్వుతూ కనబడతానే కానీ నా లోపల ఎంతో వేదన ఉంటుంది. మీ అందరికీ సంతోషంగా కనపడతా నేను. ఎందుకంటే నేనే వేదన పడుతూ ఉంటే నా వేదన చూసి మీరు విశ్వాసాన్ని కోల్పోతారు. వేదన ఉన్న, సమస్య ఉన్న, బాధ ఉన్న మీ మధ్య చిరునవ్వుతో మీకు వాక్యాన్ని ఎందుకు చెబుతానో తెలుసా? ఆధ్యాత్మికంగా, దీవెనకరంగా, ఆత్మీయంగా మీరు ఎదగాలని. సేవకుడిది కలిగి ఉండాలా. రావద్దన్నారు, అలాగన్నారు. 3 నెలలు అన్నారు, 2 నెలలు అన్నారు, అక్కడ ఉంచాలన్నారు. భర్త మరణించి బిడ్డలను పెట్టుకొని చూసేవారు లేక అక్కడ పెడితే, వారికి ఏదైనా జరిగితే నెలలు కాపాడతాయా? అన్న మనుషులు ఆదరిస్తారా? చెప్పిన వాళ్ళు ఎవరైనా ఆదరిస్తారా? ఎవడు ఆదరించడు. ఒక మనిషి కుంగిపోయినప్పుడు వారిని వెన్నుతట్టి దగ్గరికి తీసుకోవడమే నిజమైన ప్రేమ. అన్ని దినాలు ఒకటే. తీసుకొచ్చేసాను, మరుసటి రోజు తీసుకొచ్చేసాను. అన్నారు చాలామంది, నువ్వు తేకూడదు, వాళ్ళు దేవాలి, వీళ్ళు దేవాలా, నువ్వు తెచ్చుకోకూడదు, నీకు శోధన వస్తుంది. నాకు తెలియని శోధనలా, నాకు తెలియని సమస్యలా. నేనే గృహాల్లోకి వెళుతుంటాను, నేనే సమాధుల్లో శవాలను పెడుతుంటాను, నేనే చేతబడి శక్తులను చేతితో తీస్తుంటాను. నాకు తెలియని శోధనలా, నాకు తెలియని సమస్యలా, నాకు ఇంకేమన్నా వస్తాయా? ఒక మంచి మనస్సు, ఆత్మీయత, పరిశుద్ధత దేవుడు ఇది కోరుకున్నాడు. ఏ కోరుకున్నాడు? నేను కోరిన స్థలము మీ మధ్య ఉండాలి, అందులో నేను నివసిస్తాను. ఇది కోరుకున్నాడు. దినాలు కోరుకోలేదు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు కోరుకోలేదు, ఆడంబరాలు కోరుకోలేదు, మరి ఏది కోరుకోలేదు. అందుకే సమయాలు పిలుచుకున్నాడు. నేను కోరుకున్నవాడు నీవే. నేను నిన్ను కోరుకున్నాను గనుక నీవు నాకు ఇష్టముగా ప్రవర్తించినట్లయితే నిన్ను, నీ జనులను ఆశీర్వదిస్తాను. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆశీర్వదిస్తాడు. నేను చెబుతున్నాను, నా ఆత్మీయ జీవితంలో ఒకటి చెప్పేది కాదు. దీవెనలు, ఆశీర్వాదాలు, కృపలు అవి ఒక దగ్గర తెచ్చుకునేవే కాదు. ఆయనకు నచ్చిన విధముగా మనము బ్రతికినప్పుడు, ఆయనకి ఇష్టమైన రీతిగా మనము జీవించినప్పుడు ఆయన మన ముందు వేస్తాడు. బ్రతకకుండా అవన్నీ రావాలంటే రావు. అందుకే ఆ వాక్యం అంటుంది ఏమని? వారు భయపడు వాటిని
వారి మీదకు రప్పించదను. మీరు దేని గురించి భయపడతారో అవి మీ మీదకు రప్పిస్తాను. ఎప్పుడు రప్పిస్తాను? నేను కోరుకున్న రీతిగా మీరు ఉండనప్పుడు. నేను కోరుకున్న రీతిగా మీరు ఉండనప్పుడు, నాకు నచ్చిన విధముగా మీరు ఉన్నప్పుడు మీ మధ్యకు రప్పిస్తాను. మీకే భయం కలిగి చేస్తాను. నా వాక్యానికి లోబడి, నాకు లోబడి మీరు ప్రవర్తించాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే నేనేదో గొప్పవాడినో లేకపోతే పెద్ద పోటుగాడినో తీసేవాడినో కాదు. దేవునికి నచ్చిన విధముగా మీరు బ్రతకాలని. నా వెనుక ఉండే సమస్యలు, నా వెనుక ఉండే శోధనలు, నా వెనుక ఉండే ఆటుపోట్లు అలాగ ఉంటే మీరు దేవుడి సన్నిధిలో అలా కూర్చోలేరు. అవే ఆలోచనలు ఉంటాయి, అవే పరిస్థితులు ఉంటాయి. వాటిని బట్టి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసింది. ఆయన కోసం మనల్ని ఏర్పాటు చేశాడు. ఆయన పనిని నమ్మకముగా మనము చేయాల. చేసినప్పుడే ఆయన మన పని నమ్మకంగా చేస్తాడు. నమ్మకంగా చేస్తాడు. ఎందుకు చెబుతున్నానంటే అతను నా మాటల్లా చివరిగా విన్నాడు. అతనికై అతను తెలుసుకున్నాడు, విన్నాడు, ప్రార్థించమన్నాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఏ డోకా లేదు. భర్త లేడని ఒక ఉద్దేశం తప్ప అతని ఉద్యోగం మరలా ఆయన భార్యకు వస్తుంది, అన్నీ వస్తాయి, డబ్బులు అన్నీ వస్తాయి. నేను వారికి అదే చెబుతాను ఈ పూటకు కూడా. మీరు నమ్మకంగా లోకంలో బ్రతకండి. దేవుడు మీ పట్ల వ్యాజ్యం ఆడతాడు. నమ్మకంగా బ్రతకండి. అబ్బాయి ఉద్యోగం మళ్ళీ వచ్చింది, డిఎస్పి క్యాడరు, అమ్మాయికి ఉద్యోగం వస్తుంది. ఏ డిపార్ట్మెంట్లో కావాలన్నా ఆ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వస్తుంది. సంతోషంగా బ్రతుకో. కానీ దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టుకో. దేవుణ్ణి విడిచిపెట్టమాక. దేవుణ్ణి విడిచిపెట్టమాక. దేవుడికి నమ్మకంగా బ్రతకాల. ఆయన కోరుకునేది మన దగ్గర నుంచి అదే. ఆయన మాటకు లోబడి ఉండాలా? ఎవరు లోబడుతున్నారు? ఆయన స్వరమే తెలియదు చాలామందికి. ఆయన స్వరమే తెలీదు. అన్ని స్వరాలు తెలుసు. గొర్రె స్వరం తెలుసు, మేక స్వరం, కుక్క స్వరం, సమస్త స్వరాలు తెలుసు. కానీ ప్రభు వారి స్వరము నీ బ్రతుకులో, నీ విశ్వాస యాత్రలో, నీ దేవుడిచ్చే ప్రత్యక్షతలు ఏ పూటైనా దేవుడి స్వరం ఎలాగుంది విన్నావా? పనికి మాలిన మాటలన్నీ ఉంటాయి కానీ దేవుడి స్వరం విన్నావా? సమయోలు విన్నాడు. దేవుడి స్వరం అని తెలియకపోయినా శావుకుడు చెప్పిన మాటను లోబడి విన్నాడు. ఇది దేవుని స్వరం. దేవుడు చెప్పాడు సమయోలుకి, సమయంలో నేను ఏర్పాటు చేస్తున్నాను, ఏలి సంతతిని మొత్తం తీసివేస్తున్నాను, నీవు నాకు నమ్మదగిన వాడిగా ఉండాలా. చిత్తం ప్రవ్వా మీ దృష్టికి నమ్మకంగా ఉంటాను. ఉన్నాడు సమయం, ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడును. ఉత్తరం ఇయ్యాలా? యేసయ్య పిలుస్తాడండి. ప్రతి ఒక్కరిని యేసయ్య పిలుస్తాడండి. పిలవకుండా ఉండే దేవుడు ఆయన కాదు. ప్రతి ఒక్కరిని పిలుస్తాడు ఆయన. ఆయన పిలుపు ఎలాంటిదో నీకు తెలియాలంటే ఆయన కోరిన స్థలము నీలో ఉండాలి. ఆయన కోరిన స్థలం నీలో ఉండాలి. ఆయన కోరిన స్థలం ఎప్పుడైతే నీలో ఉంటుందో ఆయన నీలోనికి వచ్చి నీ జీవితంలో నిలబడతాడు, నీ పక్షాన నిలబడతాడు. ఆయన కోరిన స్థలము నీలో లేకపోతే, ఆయనకిష్టమైనటువంటి జీవితము నీలో లేకపోతే నిన్ను ఆయన తృణీకరించడానికి వెనుకాట. ఏలి కుమారుల కుటుంబాన్ని తృణీకరించాడు. ఆయనకి ఇష్టము లేకుండా బ్రతికారు గనుక. నిజమే, నరులకు వాగ్వాదం ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించడానికి దేవుడు ఉన్నాడు. మరి దేవుడితోనే నువ్వు వ్యాజ్యమాడితే భయంకరమైన శిక్షణానికి వెళ్ళాల్సిందే. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను వానిని ఆదరిస్తానన్నాడా లేదా?
తల్లి బిడ్డలను ఎలాగ ఆదరిస్తుంది? సంకనెత్తుకుంటుంది, భుజముల మీద ఎత్తుకుంటుంది, తమ మోకాళ్ళ మీద ఉంచి ఆలిస్తుంది, పాలిస్తుంది. తల్లికి ఉన్నటువంటి బాధ అట్టిది. ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించే దేవుడండి ఆయన. ఆయన ఆదరణ మీకు తెలియాలా? ఆయన ఆదరణకు మీరు లోబడితేనే ఆయన ఆదరణ ఏంటో మీకు అర్థమవుతుంది. ఆయన ఆదరణకు లోబడలేకపోతే ఆయన ఎట్టివాడు, ఆయన గుణాతిశయములు ఎట్టివో, ఆయన ప్రత్యక్షత ఎట్టిదో, ఆయన నీతి ఎట్టిదో, ఆయన యోగ్యత ప్రసన్నత ఎట్టిదో మీకు అర్థం కాదు. ఆయన ఆదరింపులో మీరు ఉండాలి అంటే, ఆయన ప్రత్యక్షతలో మీరు నిలబడాలి అంటే, ఆయన మాటకు మీరు లోబడి ఉండాలి. ఆయన మీతో మాట్లాడినప్పుడు మీరు సమాధానము చెప్పాలి, చెప్పి లోబడాలి, భయపడాలి. వాక్యానికి నమ్మకంగా మీరు గ్రహించినప్పుడు, ఆయన కోరిన స్థలం మీ జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు మీలో ప్రతిష్ఠింపబడి మీ ఆత్మీయ జీవితాలను వెదజల్లి పట్టరానటువంటి దీవెనలను దేవుడు మీ ఎడల కలుగు చేస్తాడు. ఎవడు కలుగు చేయకపోయినా. అందుకే చివరిగా సమయంలో ఇది వాక్యం చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 5వ వాక్యంలో 2వ మాట, మిమ్మను ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనందునుగాక అని చెప్పుదురు. యెహోవా మహిమనందుదురుగాక అని చెప్పుదురు, వారే సిగ్గునందుదురు. చాలా మంది అంటారట, మీరు దేవునికి ఈ రీతిగా నమ్మకంగా ఉంటే వారు మిమ్మల్ని సిగ్గుదీస్తారట. దేవుని కోసం మీరు పాటుపడుతూ ఉంటే, దేవునికి నచ్చినట్లుగా మీరు ఉంటుంటే, దేవుని త్రోవల్ల నమ్మకంగా దీవెనకరముగా మీరు బ్రతుకుతూ ఉంటే కొంతమందికి పడదట, లోక సంబంధులకు పడదట. వారు మిమ్మల్ని కించపరుస్తారట. నువ్వు ఒక్కడవేనా భక్తిపరుడువు, నువ్వు ఒక్కడవేనా గొప్పవాడివి, నీకైనా తెలుసు, మా మాటలు విని అంటారట. అయితే దేవుడు అంటున్నాడు, వారే సిగ్గుపడి మీ మధ్యకు వస్తారు. ఎప్పుడు వస్తారు? మీకు కలిగిన సంతోషము మాకు కూడా కావాలి అని మీ మధ్యకు వస్తారు. ఈ సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు సంతోషాన్ని? ఇంత బాధల్లో, ఇంత సమస్యల్లో, ఇంత వేదనలో, ప్రసవ వేదనలో కూడా మీ ముఖముని సంతోషం ఎవరిచ్చారా? ఆయన ఇచ్చారని మీరు చెప్పినప్పుడు ఆ సంతోషం మాకు కూడా కావాలని సిగ్గుపడి మిమ్మల్ని ఎవరైతే అన్నారో వారు కూడా సిగ్గుపడి మీ మధ్యకి వచ్చి ఆ సంతోషం మాకు కూడా కావాలని అడుగుతారట. అలాగే నడిపిస్తాడు దేవుడు. అంత నమ్మదగిన దేవుడు ఆయన. మీరు బాధపడాల్సిన అక్రత లేదు. మీరు నా మాటకు లోబడి నాకు ఉత్తరం ఇచ్చి మీరు బ్రతకండి చాలు. నా వాక్యానికి లోబడి నాకు భయపడి మీరు నమ్మకంగా జీవించండి, ఇది చెయ్యండి చాలు. తోసివేసిన వారే మిమ్మలను దగ్గరికి పిలుస్తారు. ఇంతటి ఆశీర్వాదం ఎక్కడుంది? మాకు కూడా కావాలని మిమ్మల్ని అడుగుతారు. మీ మాట అంటే పడనటువంటి వారు మీ వద్దకు వస్తారు. మీరంటే అసహ్యమైనటువంటి వారే మీ మధ్యకు వచ్చి బతిమలాడుకుంటారు. ఈ సంతోషాన్ని మాకు ఇవ్వండి. అప్పుడు మీరు చెప్పాలా, ఈ సంతోషం నాది కాదా? ఆయన దేవుని స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఈ సంతోషం నాది కాదు, ఆయన ఇచ్చాడు. నాకై నేను సంతోషపడితే మరలా ఈ సంతోషం నా నుంచి వెళ్ళిపోతుంది. ఈ సంతోషం ఆయన ఇచ్చాడు, ఈ చిరునవ్వు ఆయన ఇచ్చాడు. ఆయన మా మధ్యలో నుంచి తీసివేయడు. కావాలంటే మీకు కూడా కావాలంటే ఆయన యందు ఉండండి, ఆయనతో సహవాసం చేయండి. ఈ విశ్వాసం ఎవరిలైతే కలుగుతుందో, ఈ పరిశుద్ధత ఎవరిలైతే కలుగుతుందో వారికి ఏ డోకా లేదు. దేవుడే వారికి న్యాయముగా ఉన్నాడు, న్యాయము తీర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి నా బిడ్డలరా, దేవుడికి లోబడిపోయి ఆయన మాట చెవియొగ్గి ఆయన కోరుకున్న స్థలాన్ని పరిశుద్ధముగా మీరు ఉంచి ఆయన మాటలకు మీరు అంగీకారులుగా ఉండి ఆ పరిశుద్ధమైన కృపలో మీరు ఉండగలిగినట్లయితే సకల కృపలు, సకల దీవెనలు, ఆశీర్వాదాలు మీ ఎడల, మీ కుటుంబాల ఎడల, మీ జీవితాల ఎడల దేవుడు కలుగు చేయనుగాక. ఇదిగో మీ సావుకుని కుటుంబం కోసం, ఇదిగో మరణించిన ఆ విధవరాలి కోసం, ఆ కుటుంబం కోసం మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ కుటుంబాల్లో మొరపెట్టండి. దేవుడు ఆ పరిశుద్ధతను, ఆశీర్వాదాన్ని
ఆ బిడ్డలకును ఆ కుటుంబానికి నీ కలుగు చేయను గాక. అందరూ కూడా తల వంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా తల వంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనులుగా ఉండొద్దండి, ఎవరు మౌనులుగా ఉండొద్దు. పరమ తండ్రి ఏంటువంటి మా దేవ, సర్వాధికారి అయినటువంటి మా ప్రభువా, సర్వకృపకు కారణభూతులైనటువంటి మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. మీరు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, పరిశుద్ధ తండ్రి వినాయన. మీకు అసాధ్యమైనటువంటి ఏది కూడా లేదు ప్రభా. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభా, మహోన్నతుడైనటువంటి దేవా, మా ఎడల మీరు చూపిన ప్రేమ ఉన్నతమైనది అని మీరు ఒక్కొక్కరిగా ప్రభువుకు మొరపెట్టండి. శోధనలు, ఎడబాటులు, సమస్యలు, ఇబ్బందులు అవి మాకు కలిగినను మేము నీ సన్నిధిని విడవము. మీ విశ్వాసాన్ని మేము కోల్పోము. నీ పరిశుద్ధతను త్రోసివేయము. మీలో అంటుకట్టుబడి నమ్మకముగా స్థిరముగా బ్రతుకుతామని ఎవరైతే ఆయనకి ఇష్టమైనటువంటి వారుగా బ్రతుకుతారో వారు యందు ఆయన నివసిస్తానంటున్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి స్థలము ఎవరిలో అయితే ఉందో ఆయన వారిలోకి వచ్చి నివసిస్తానంటున్నాడు, సంచరిస్తానంటున్నాడు. ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైనటువంటి స్థలము నీ హృదయం ఆయనకి ఇచ్చినట్లయితే ఆ హృదయములో ఆయన ఉంటాడంటున్నాడు. మన కోసం ఆయన తన రక్తాన్ని చిందించాడు. నిరపరాధిగా ఉండే ఆయనకు మన కోసం తన రక్తాన్ని చిందించాడు. మరి నీ హృదయాన్ని ఆయన కోసం పణముగా పెట్టలేవా? నీ హృదయాన్ని ఆయన కోసం పణముగా పెట్టలేవా అని దేవుడు అడుగుతున్నాడు. మౌనంగా ఉండమక్క, ప్రార్థన చేయి. నీకొచ్చిన సమస్య చాలా చిన్నది, నీకొచ్చిన బాధ చాలా చిన్నది. దానిని బట్టి నువ్వు కుంగిపోతే, దానిని బట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోతే నీ భక్తి జీవితం వ్యర్థమగునేమో, నీ విశ్వాస జీవితం వ్యర్థమగునేమో. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దృష్టికి అంగీకారంగా బ్రతుకు. ప్రభు దృష్టికి అంగీకారంగా బ్రతుకు. ఎవరు మౌనం పడ్డదు. ఆయన మన కోసం తన రక్తాన్ని చిందించాడు. నీవేమి చేయాలనుకుంటున్నావు? ఆయన కోసం నీవేమి చేయాలనుకుంటున్నావు? ఎలా సిద్ధపడాలనుకుంటున్నావు? ప్రార్థన చేయి. నీకు వచ్చిన పరిస్థితులు, నీకు వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రార్థన చేయి. మౌనం కూడా మాకు నిరపరాధి మౌన భూని దీనుడాయను, మాతృమూర్తి వేదననే ఓదార్చెను. నిరపరాధి మౌన భూని దీనుడాయను, మాతృమూర్తి వేదననే ఓదార్చెను. అపవాది అహంకారమణచివేసెను, అపవాది అహంకారమణచివేసెను. పగవారి కొరకై ప్రభు ప్రార్థించెను. నిజమే, దేవుడు మన కోసం ప్రార్థిస్తున్నాడు. మన కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. నీ కోసం, నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. మరి నీవు నీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకోలేవా?
నీ బిడ్డల కోసం ప్రార్థన చేసుకోలేవా? నీకున్న శోధనలు బట్టి, సమస్యలు బట్టి ప్రార్థన చేసుకోలేవా? ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. నీకున్నవి సమస్యలు చాలా చిన్నవి. నీ ప్రార్థన సరైనదైతే, నమ్మదగినదైతే, పరిశుద్ధమైనదైతే, యోగ్యమైనదైతే దేవుడు వచ్చినటువంటి ప్రతి సమస్యను యేసు నామములో నెరవేరుస్తాడు ఆయన. నీ ప్రార్థన బలమైనదిగా ఉండాలి అనంటే, నీ విశ్వాసము గొప్పదిగా ఉండాలంటే, నీ పరిశుద్ధత ఆశీర్వాదకరముగా ఉండాలి అనంటే, ఆయన నిన్ను పిలిచినప్పుడు, ఆయన స్వరానికి నువ్వు లోబడాలి. ప్రభువా నేనున్నాను అని చెప్పాలి. ఆయన నిన్ను పిలిచినప్పుడు, ప్రభువా నేనున్నాను, ప్రభువా నేనున్నాను అని నీవు కానీ సమాధానం ఇచ్చినట్లయితే, దేవుడు కూడా చెబుతాడు, నేను నీ వెంట ఉంటాను, నీలో ఉంటాను, నీతో ఉంటాను అని నిన్ను హత్తుకొని నీతో సమాధానముగా ఆయన చెప్పవలసినవన్నీ చెప్పి, నీ అక్కరతలు తీర్చి, నీ ముఖమున మునుపు కన్నీరు ఉంటే, బాధ ఉంటే, సమస్య ఉంటే, ఇబ్బందులు ఉంటే వాటన్నిటిని కొట్టివేసి సమాధానాన్నిచ్చునుగాక. ఆయన నీవు నమ్ముకున్నప్పుడు, ఆయన కోరిన స్థితి నీవు కలిగినప్పుడు ఇవి మీకు కలుగుతాయి. ఇదిగో నా ప్రియ బిడ్డలారా, ఆయన కోరుకున్న రీతిగా మీరు జీవించాలంటే ఆయన స్వరానికి లోబడి భయభక్తులుగా జీవించండి. అవును ప్రభువా, నీకు నమ్మదగినగా, విశ్వాసముగా, యోగ్యముగా నీ బిడ్డలు నిలబెట్టి, నీ పవిత్రతలో ఉంచి, నీ పరిశుద్ధ కృపకు పాత్రులగులాగున నీ బిడ్డలు ఎంచమని, నీ కృపను దయచేయమని, సంఘాన్ని, కుటుంబాలను ప్రతి ఒక్కరిని మీ హస్తముల కింద భద్రపరిచి నీ మేలు కలిగిన కృపను దయచేయమని, విన్న ప్రతి మాట నీ బిడ్డల హృదయాల్లో ఫలింపును దయచేసి, ఇదిగో దేవుడు నాతో ఈ దినాన మాట్లాడాడు, నా కోసమే మాట్లాడాడు, నాతోనే మాట్లాడాడు అని వారి జీవితాలను మీకోసం సమర్పించే కృపను ప్రతి బిడ్డలు కలుగు చేయమని, తీసుకువచ్చిన బిడ్డలకు, రాలేకపోయిన బిడ్డలకు, సంఘములకు, అనారోగ్యాలుగా ఉన్న వారిని స్వస్థపరిచి, పనులు చేసుకున్నటువంటి వారిని లేవనెత్తి సంఘాన్ని కృపతో భద్రపరచమని, శోధకుడు ఎక్కడ కూడా సంఘములో పని చేయకుండా నీ కాపుదలతో నింపమని, మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.